రంగారెడ్డిలోని సెంట్రల్ జైలులో ఎన్హెచ్ఆర్సీ అధికారులు విచారించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులతో ముగ్గురు సభ్యులు మాట్లాడారు. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్స్ ముఖేష్ నేతృత్వంలోని ఈ విచారణ జరిగింది. వికారాబాద్ అధికారులను 5 గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించారు. ఇక ఈ నెల 26 వరకు లగచర్ల కేసులో ఎన్హెచ్ఆర్సీ అధికారులు విచారణ చేపట్టారు. లగచర్ల ఘటనలో ఏం జరిగిందో వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. లగచర్ల రైతుల విషయం తీసుకుంటే చాలా దారుణంగా మరి ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల ఇష్టం లేకుండా పోయేటువంటి సందర్భం మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. లగచర్ల రైతుల విషయంలో వారి యొక్క భూములన్నీ తీసుకొని ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టడం కోసం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను వాళ్ళ యొక్క భూములను ఇవ్వాలని కోరితే అక్కడ ఉన్నటువంటి లగచర్ల రైతులందరూ ఏకదాటి మీదకి వచ్చి మా ప్రాణాలైనా ఇడుస్తాం కానీ మేము మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మాకు బతుకు తెరువే పంట పొలాలు, కన్న తల్లి రొమ్ము పాలు దాగి తల్లికి ద్రోహం చేసినట్టు మా భూములు అమ్ముకుంటే మేమే మా కుటుంబాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ భూములను మేము ఇవ్వము అని కళాఖండిగా చెప్పినటువంటి రైతులు మరి అక్కడ అధికారులను పంపించి ప్రజాసేకరణ వారి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకుంటామని చెప్పి అధికారులు అక్కడికి వెళ్తే ఆ లగచర్లలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకదాటి మీద ఉండి ప్రజల యొక్క నిర్ణయాన్ని చెప్పడానికి కూడా మేము రాము అని వారు నిర్ణయించుకొని లగచర్ల